ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజారోగ్య కార్యక్రమాలతో కొనసాగింది. వైఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లి గ్రామానికి చెందిన మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎస్డీఎంఎఫ్ నిధుల నుంచి 9,95,00,000 వ్యయంతో చేపట్టనున్న వరాహనది రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత సోమిదేవిపల్లి ఎంపీయూపీ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి 2 చుక్కలు అనే సందేశాన్ని ప్రజలకు అందించిన మంత్రి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం ధర్మవరం అగ్రహారం సమీపంలోని వరాహనదిపై నూతనంగా నిర్మించిన పెనుగొల్లు గ్రోయిన్ను ప్రారంభించి వరదల నివారణతో పాటు తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మగ బాధామహేత